బ్రేకింగ్ న్యూస్. తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని సూచించింది. ఘటన ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచనలను విరమించుకోవాలని ఆదేశించింది. ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచిందనే విషయంపై ఆరా తీస్తోంది. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, తుని ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తునికి సంబంధించి కాపు ఉద్యమ సమయంలో కూడా రత్నాచర్ల ఎక్స్ప్రెస్ పై కొంతమంది దుండగులు బోగిల్ని దగ్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు 250 మంది నిందితులను ఐడెంటిఫికేషన్ చేసిన అనుమానితులను ఐడెంటిఫికేషన్ చేశారు. దాంట్లో 41 మంది నిందితులను కూడా గుర్తించి రైల్వే కోర్టులో అంటే రెండు వేరువేరుగా ఒక జీపీఆర్ఎఫ్ పోలీస్ స్టేషన్ ఒకటి, అలాగే రైల్వే పోలీస్ స్టేషన్ లో మరొక కేసు నమోదైంది. అప్పుడు ఈ అంశానికి సంబంధించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అంటే టీడీపీ సర్కార్ అప్పుడు దాదాపుగా ఈ అంశానికి సంబంధించి 17 పైగా కూడా కేసులు నమోదు చేసింది. అయితే ఈ కేసులన్నిటికి సంబంధించి కూడా దాదాపుగా పలు కోర్టుల్లో కూడా విచారణ కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైల్వే కోర్టు దీనికి సంబంధించి కూడా వైసీపీ సర్కార్ అధికారంలో రావడంతో 2019లో అప్పటి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు 17 కేసులను కూడా ఉపసంహరించుకుంటూ కూడా జీవో వెలువరించింది. ఈ నేపథ్యంలోనే రైల్వే కోర్టులో కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు లేని మూలంగా కూడా కోర్టు ఈ కేసును కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు పలువురు రైల్వే పోలీసు అధికారుల తీరుపై కూడా అప్పట్లో రైల్వే న్యాయస్థానం తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో రైల్వే ఘటన కేసుకు సంబంధించి కూడా రైల్వే కోర్టు అంటే కింది కోర్టు కొట్టేయడాన్ని చాలా సీరియస్ గా తీసుకొని దీనిపై హైకోర్టుకి అప్పీల్కి వెళ్లాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా నిన్న సాయంకాలం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్ కుమార్ పేరుతో కూడా ఒక ప్రకటన విడుదలైన పరిస్థితి అంటే జీవో ఒకటి విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి కూడా 24 గంటల వ్యవధిలోనే ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా దీనిపై కూడా ఫోకస్ పెట్టింది. అసలు ఏ స్థాయిలో ఈ తతంగం నడిచింది, ఎవరి అనుమతితో పైకోర్టుకి అంటే హైకోర్టుకి అప్పీల్కి వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు, దీంట్లో కారకులు ఎవరు ఏమిటనే దానికి సంబంధించి లోతుగా విచారణ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు తమకి ఉన్నత న్యాయస్థానం కంటే హైకోర్టుకి అప్పీల్కి వెళ్లే ఉద్దేశం తమకు ఏమాత్రం కూడా లేదు. ఇది ఎందుకు ఈ రకంగా వ్యవహరించారో దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నివేదిక తెప్పించుకుంటామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి తుని కేసుకు సంబంధించి కూడా రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్కి వెళ్లే ఆలోచన తమ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా లేదు. అలాగే తుని కేసుని తిరగదోడే ఉద్దేశం అసలే తమ ప్రభుత్వానికి లేదని చెప్పి కొద్దిసేపు క్రితమే ప్రభుత్వం ఒక అనధికార ప్రకటన విడుదల చేసింది. తుని కేసులో హైకోర్టు అప్పీల్ చేయాలని ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని చెప్పి కూడా సీఎంఓ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచింది అనే విషయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆరా తీసుకున్న పరిస్థితి మరొక వైపు కనిపిస్తోంది. అలాగే కేసుపై ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ వేసిన ప్రతివాదనల ఆధారంగానే ఉత్తర్వులు ఇచ్చినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తా ఉంది. సున్నితమైన ఇటువంటి అంశాలపై అలసత్వం జరిగితే చర్యలు ఉపేక్షించేది లేదని చెప్పి సీఎంఓ తీవ్ర స్థాయిలో హోంశాఖ అధికారులపై హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో మరికొద్ది సేపట్లోనే జీవో రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రియా, రైట్ శివ, అయితే ఇప్పటికే అసలు ఏ ఆధారాలతో ఈ కేసు నడిచింది అన్న దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరాలు తీస్తోంది కదా. దీనికి సంబంధించి ఇప్పుడు హైకోర్టుకు వెళితే ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? ఎలాంటి దిశానిర్దేశం వచ్చే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా చూసుకుంటే హైకోర్టుకు వెళ్తే కనుక ఖచ్చితంగా కేసు పూర్వపరాలు, కేసు విధి విధానాలకు సంబంధించి కూడా మొదటి నుంచి అంటే 2016లో ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి మొదటి నుంచి వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే మళ్ళీ ఈ కేసు హైకోర్టుకి వెళ్తే తేలడానికి ఖచ్చితంగా 2 నుంచి 3 సంవత్సరాలు పట్టే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి దాంతో పాటుగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సున్నితమైన అంశం కాబట్టి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కి వెళ్లాలనే ఉద్దేశం సరైన విధానం కాదని చెప్పి కూడా కొంతమంది అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వానికి సూచనలు వచ్చినట్టు తెలుస్తా ఉంది. సో ఈ సూచనల నేపథ్యంలోనే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకున్నట్లు కూడా అర్థమవుతుంది. అంటే ఖచ్చితంగా హైకోర్టుకు అప్పీల్కి వెళ్తే కనుక కొంతమంది దీంట్లో ముద్రగడ పద్మనాభం ఏవన్గా ఉన్న పరిస్థితి కనిపిస్తాం. దాంతో పాటుగా పలువురు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతలు మొత్తం 41 మంది నిందితులను అప్పట్లో గుర్తించారు. 20 మంది నిందితులు తమకు ప్రమేయం లేదు, తనకి ఏమాత్రం సంబంధం లేదని చెప్పే నేపథ్యం కనిపించింది. 21 మందికి సంబంధించి కూడా అప్పట్లో కేసు కొట్టేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. కానీ ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెను ఆందోళనకైతే అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించి కూడా కొంత అలజడి రేపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం అయితే ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకుని ప్రియా.
రైట్ శివ, ఇప్పుడు ఒకవేళ హైకోర్టులో అపీల్ చేసిన తర్వాత అక్కడ కూడా ఒకవేళ తిరస్కరణకు గురైతే గనక సుప్రీంకి వెళ్ళే ఆలోచన చేసే అవకాశం ఉందా, లేదంటే ఇక్కడే దీన్ని రద్దు చేసే అవకాశం ఎక్కువ ఉండొచ్చా? అంటే ప్రధానంగా చూసుకుంటే అసలు ప్రభుత్వానికి హైకోర్టుకి వెళ్ళే ఉద్దేశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే దీన్ని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రాథమిక ఒక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గత వైసీపీ సర్కారు కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వం తరఫున ఒక కౌంటర్ దాఖలు చేసి అఫిడవిట్ దాఖలు చేశారు కాబట్టి సో దాని నేపథ్యంలోనే అప్పట్లో రైల్వే కోర్టు కేసులు కొట్టేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. కానీ కూటమి సర్కారుకి సంబంధించి సాక్ష్యాలను కనుక సేకరించి ఈ కేసును మొదటి నుంచి చివరి దాకా పూర్తి స్థాయిలో విచారణ కనుక చేపడితే ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి శిక్ష పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం కూటమి సర్కారు ఆలోచన చేయకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్లాలని చెప్పి నిన్న సాయంకాలం ఒక ఉత్తర్వులు అయితే ప్రభుత్వం జారీ చేసింది. వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా మరొక నిర్ణయం తీసుకుంది కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఆ జీవోని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం అధికారులు ఇంకొక జీవో విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది. తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే ఆలోచన కూడా లేదని స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని సూచించింది. ఈ ఘటన ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచనలు విరమించుకోవాలని ఆదేశించింది. ఇక తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఇప్పటికే అప్పీల్కు వెళ్లే ఆలోచన లేదని కూడా స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని సూచించింది. ఈ ఘటన ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచనలు విరమించుకోవాలని సూచించింది. ఇక తుని కేసును కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీన్ని తిరగదోడే ఉద్దేశం లేదని, తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే ఆలోచన కూడా లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని సూచించింది. ఈ ఘటన ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచనలు విరమించుకోవాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక తుని కేసును తిరగదోడే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే ఆలోచన కూడా లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. అయితే హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను కూడా తక్షణమే రద్దు చేయాలని సూచించింది. ఈ ఘటన ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచనలు విరమించుకోవాలని ఆదేశించింది. అయితే ఏ స్థాయిలో ఈ ఆమోదంపై ఫైల్ నడిచిందనే విషయంపై ఆరా తీస్తోంది ప్రభుత్వం. ఇక మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ అశోక్, చెప్పండి, తుని ఘటనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మళ్ళీ తిరగదోడే ఉద్దేశం లేదు, అసలు ఇప్పటికే ఉన్న దాన్ని కూడా విరమించుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే కూడా విరమించుకోనంటూ కూడా చెప్పింది. అసలు ఏంటి ప్రస్తుతం దీంట్లో ఉన్న అప్డేట్ ఏంటి? ఇది ఒక కుట్రపూరితంగా జరిగింది అనేది ఒక ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇంత సెన్సిటివ్ ఇష్యూకి సంబంధించి జియో ఇంత హడావుడిగా ఇష్యూ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ అధికారి ఆదేశాలతో ఈ జియో ఇష్యూ చేశారు? ఇది బేసిక్గా కాపుల అంశం అనేది, కాపుల రిజర్వేషన్ అంశం అనేది, తుని రైలుని తగలబెట్టిన ఘటన అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశం. ఇది మీరు సరిగ్గా గమనిస్తే
తుని రైలు దగ్ధం కేసు అనేది 2016 జనవరి 24వ తేదీన జరిగింది. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో తుని రైల్వే స్టేషన్లో ఈ ఘటన అనేది జరిగింది. అప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కాపుల రిజర్వేషన్లకు సంబంధించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వేలాది మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా కూడా అక్కడ అటెండ్ అయ్యారు. సగం సభ ముగిసిన తర్వాత పక్కనే ఉన్న రైల్వే స్టేషన్పై కొంతమంది దాడి చేశారు. అటుగా వస్తున్న ట్రైన్ని నిప్పు పెట్టారు. ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనం అయింది. అప్పట్లో ముద్రగడ పద్మనాభంతో పాటు ఆ రోజు సభ ఏర్పాటు చేసిన అనేక మంది కాపు నాయకుల మీద కేసులు నమోదయ్యాయి. అది తెలుగుదేశం ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దీని మీద ఎంక్వైరీ కూడా వేశారు. సిఐడి విచారణ జరిపింది. ఇందులో అప్పటి తిరుపతి ఎమ్మెల్యే బోమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని, వీళ్ళే రెచ్చగొట్టి వీళ్ళ చేత రైలు తగలబెట్టించారంటూ రకరకాల ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో బోమన కరుణాకర్ రెడ్డి, గుంటూరు జిల్లాకు సంబంధించిన లేళ్ల అప్పిరెడ్డి, అట్లాగే చిత్తూరుకే సంబంధించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా అప్పటి సిఐడి విచారించింది. చాలా సెన్సిటివ్ ఇన్సిడెంట్ అది. ఆ కేసులో పెద్దగా అరెస్టులు అయితే చేయలేదు. ఎందుకంటే చాలా సున్నితమైన అంశం కావటం, అప్పటికి కాపుల రిజర్వేషన్ల అంశం అనేది చాలా సెన్సిటివ్ అంశంగా మారిన నేపథ్యంలో, అది పాలిటిక్స్కి, రాజకీయాలకు ముడిపడి ఉన్న నేపథ్యంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా కాపు నాయకులను అరెస్ట్ చేయడానికి ఎక్కడా కూడా అంగీకరించాలి. అరెస్టు చేయొద్దని చెప్పారు, కేవలం విచారించమని చెప్పారు. ఇది రైల్వే కోర్టు పరిధిలోకి వస్తుంది కాబట్టి రైల్వే కోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తే దాన్ని బట్టి ముందు ప్రొసీడ్ అవుదామన్నారు. ఈ కేసులో అప్పట్లో ఎవరు కూడా అరెస్ట్ కాల, కేవలం పెద్ద నాయకులు ఎవరు కూడా అరెస్ట్ కాల ఈ కేసులో. సో ఇంత సెన్సిటివ్ కేసులో మళ్ళీ ఆ తర్వాత వచ్చిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఓటమి పాలవటం, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాపు నాయకుల మీద పెట్టిన కేసులు, విచారణ కమిటీని మొత్తాన్ని కూడా వైఎస్ జగన్ రద్దు చేశారు. సో అదంతా కూడా క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన ఈ కేసుని మళ్ళీ నిన్న అంటే 2వ తేదీ దీన్ని మళ్ళీ హైకోర్టులో అప్పీలుకి వెళ్తున్నట్టుగా, ఏదైతే జగన్ సర్కారు ఈ కేసుని ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయం సవాల్ చేస్తూ అప్పీల్కి హైకోర్టుకి వెళ్తున్నట్టుగా నిన్న ఒక జీవో ఇష్యూ అయింది. ఈ జీవో అఫీషియల్గానే జీవో ఇష్యూ అయింది. ఇందులో ఏమీ మొహమాటం లేదు, ఇందులో ఏమీ రహస్యం కూడా లేదు. అఫీషియల్గా రిలీజ్ అయిన ఈ జీవోలో ఆంధ్రప్రదేశ్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ జీవో ఇష్యూ అయింది. క్రిమినల్ జస్టిస్ క్రైమ్ నంబర్ 77/2006 ఆఫ్ తుని పోస్ట్ అఫెన్స్ అండ్ అండర్ సెక్షన్ 146, 147, 153, 174A and C of Railway Act, accused were acquitted in crime number 97/2021 by Honorable 7th Additional Metropolitan Magistrate Court for Railways, Vijayawada, by its judgment dated 1/5/2023, filing of appeal, permission accorded orders. ఇది జీవో హోమ్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్గా ఇష్యూ అయింది. సెక్షన్ ఆఫీసర్ పేరుతో ఉంది. దీంట్లో హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ కుమార్ విశ్వజిత్, హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ కుమార్ విశ్వజిత్ పేరుతో ఈ జీవో ఇష్యూ అయింది. అంటే హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కాబట్టి ఆయనే ఇష్యూ చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం ఈ వ్యవహారం ఎప్పుడైతే ఇవాళ పత్రికల్లో వచ్చిందో, మీడియాలో బ్రేకింగ్స్ వచ్చాయో, ప్రభుత్వ పెద్దల దృష్టికి అంటే చంద్రబాబు నాయుడు దృష్టికి అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ అంశం వచ్చింది. అది ఇది ఎప్పుడు అప్పీల్ చేయాల్సి వచ్చింది, ఎవరు ఆదేశాలతో ఈ జీవో ఇష్యూ చేశారు, ఎందుకు హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాలనుకుంటున్నారు, అసలు ప్రభుత్వ పెద్దల దృష్టికి అంటే చంద్రబాబు నాయుడు అండ్ సీఎం దృష్టికి లేకుండా, డిప్యూటీ సీఎం దృష్టికి లేకుండా, మంత్రులు ఎవరికి తెలియకుండా, మరి హోంమంత్రికైనా తెలుసా లేదా, ఎవరికి తెలియకుండా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ జీవో ఎట్లా ఇష్యూ చేశారన్న దాని మీద చర్చించిన చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఈ ఆదేశాలు ఇచ్చారు. తుని కేసుని ఎట్టి పరిస్థితిలో కూడా తిరగదోడే ఉద్దేశం లేదు. తుని కేసును కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలుకి వెళ్ళే ఆలోచన ఏమాత్రం కూడా లేదు. తుని కేసుని హైకోర్టులో అప్పీల్ చేయాలన్న ఇష్యూ చేసిన ఈ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఈ జీవోని ఇమ్మీడియట్గా తక్షణం రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఘటన ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచనలు విరమించుకోవాలని ఆదేశించారు. ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచింది అనే వ్యవహారంలో గవర్నమెంట్ కూడా ఆరాధిస్తోంది. కేసుపై ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్టుగా
గుర్తించారు అధికారులు. అంటే ఈ కేసులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఆర్పిఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదన ఆధారంగా ఈ జీవో ఇష్యూ చేయాల్సి వచ్చింది. సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వంలో జరిగే చర్యలను ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులందరికీ కూడా హెచ్చరించారు. ఎందుకంటే సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వంలో జరిగే చర్యలను ఉపేక్షించేది లేదు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ, వెరీ 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 సెన్సిటివ్ ఇష్యూ. ఇందాక నేను చెప్పినట్టుగా కాపుల రిజర్వేషన్ల అంశం సెన్సిటివ్ ఇష్యూ, ఒక కులంతో పూర్తిగా ముడిపడిపోయిన ఉన్న అంశం. ఎందుకంటే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు అంగీకరించారు, అసెంబ్లీలో దీని తీర్మానం కూడా చేశారు, కేంద్రానికి పంపించారు. ఇప్పుడు కేంద్ర హోంశాఖ దగ్గర, కేంద్ర డిపిఓటి దగ్గర ఇది ప్రస్తుతం పెండింగ్లో ఉంది, ఈ కాపుల రిజర్వేషన్ల అంశం అనేది. అలాంటి వ్యవహారంలో అదే కాపుల రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఆందోళనలు చేసే క్రమంలో రైలు తగలబెట్టిన ఘటనకు సంబంధించి గత ప్రభుత్వం కేసులన్నీ ఎత్తేస్తే మళ్ళీ ఆ కేసులపైన అప్పీలుకి వెళ్ళాలని ప్రభుత్వం ఎందుకు భావిస్తుంది అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. తెలుగుదేశం ప్రభుత్వం అండ్ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, పైగా పవన్ కళ్యాణ్ లాంటి అదే కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ప్రస్తుతం రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇలాంటి వ్యవహారంలో మళ్ళీ పాత కేసులన్నీ కూడా తిరగదోడాలన్న ఆలోచన ప్రభుత్వ పెద్దలు ఎవరికి కూడా ఉండే అవకాశం లేదు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు భావనగా కనిపిస్తోంది. అందుకని ఆయన ఇమ్మీడియట్గా ఒక సీరియస్గా ఎంక్వైరీకి ఆదేశించారు. ఎవరి ఆదేశాలతో ఈ జీవో వెలువడింది? సో ఇమ్మీడియట్గా ఈ జీవోని, అంటే నిన్న ఇష్యూ చేసిన ఈ జీవోని తక్షణం రద్దు చేయమని ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో ఈ జీవోని కంప్లీట్ క్యాన్సిల్ చేస్తున్నట్టుగా, హైకోర్టుకి ఎలాంటి అప్పీల్కి వెళ్ళట్లేదని, పాత కేసులనేవి కూడా తిరగదోడట్లేదని కంప్లీట్గా ఆదేశాలతో మరొక జీవో కొద్దిసేపట్లో ఏపీ ప్రభుత్వం రిలీజ్ కాబోతోంది. ఎప్పుడైతే ఈ జీవో ఇష్యూ అయిన అంశం బయటకు వచ్చిందో క్షణాల్లోనే ఏపీ ప్రభుత్వం రియాక్ట్ కావటం, సున్నితమైన అంశం పైన ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా పై స్థాయిలో ఉన్న వ్యక్తులకు, అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులకు, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తులకు తెలియకుండా జీవో ఎందుకు ఇష్యూ చేశారు, కనీసం చర్చించకుండా జీవో ఎందుకు ఇష్యూ చేశారు, కనీసం ఇది క్యాబినెట్లో టేబుల్ ఐటెం కింద కూడా కనీసం రాకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, కనీసం ముఖ్యమంత్రి దృష్టిలో లేకుండా, హోంమంత్రి దృష్టిలో లేకుండా ఎలా ఇష్యూ చేశారు? దీని వెనక ఏమైనా కుట్ర ఉందా? ఇష్యూ చేసిన తర్వాత ఈ జీవోని ఎవరు బయట పెట్టారు, ఎవరు మీడియాకి లీక్ చేశారు, ఎంటైర్ వ్యవహారాలన్నీ కూడా ప్రభుత్వం ఎంక్వైరీకి అయితే ఆదేశించినట్టుగా తెలుస్తోంది. సో ఇది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన సిఫార్సుతో మీరు జీవో ఇష్యూ ఎట్లా చేస్తారు అనేది ఇప్పుడు ప్రధానమైన క్వశ్చన్. ఇప్పుడు జీవో ఇష్యూ చేసింది హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, ఆయన డీజీ ర్యాంకులో ఉన్నారు. సో కుమార్ విశ్వజిత్ కూడా వివరణ ఇవ్వాల్సిన అవకాశం అయితే ఉంటుంది. దీని మీద అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో చాలా హాట్ డిస్కషన్ జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా జీవో ఎలా ఇష్యూ అయింది, క్యాబినెట్లో డిస్కషన్ జరగకుండా ఎలా ఇష్యూ అయింది, ఇంత సెన్సిటివ్ ఇష్యూలో ఈ పొరపాటు ఎలా చేశారు అనే దాని మీదే ఇప్పుడైతే డిస్కషన్ జరుగుతోంది. ఎస్, మీరు అన్నట్టు ఇంత సెన్సిటివ్ ఇష్యూలో ప్రభుత్వానికి తెలియకుండా ఒక జీవో అసలు ఎలా రిలీజ్ అయింది, ఒకవేళ దానిపైన ఇప్పుడు విచారణ జరిపి ఎవరి ద్వారా ఈ పొరపాటు జరిగింది అని తెలుసుకున్న తర్వాత అధికారి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఎస్, చాలా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉండేవారు. గతంలో కూడా 2014, 2019లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండే, అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో కాపు ఉద్యమం పెద్ద స్థాయిలో జరిగింది. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమించారు, ఎక్కడికక్కడ ఆందోళనలు చేశారు, డిమాండ్ చేశారు. ఆ రాజకీయాల్లో 2019 ఎన్నికల్లో కాపుల రిజర్వేషన్ అంశం అనేది చాలా కీలకమైంది. అప్పుడు అందుకని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశాన్ని గ్రహించి, అంటే కాపు ఓటర్లందరూ కూడా దూరం అయిపోతారన్న ఉద్దేశంతో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అందరూ కూడా కాపుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి పదే పదే ప్రస్తావించేవారు. తెలుగుదేశం ప్రభుత్వం, అప్పటి పవన్ కళ్యాణ్ కూడా ఆ కూటమి ప్రభుత్వాన్ని, అప్పటి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు బయట నుంచి, డైరెక్ట్గా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కూడా ఆ మద్దతు ఇచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ సిఫార్సుతో కాపుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేశారు. తీర్మానం చేసి కేంద్రానికి కాపుల రిజర్వేషన్ అంశాన్ని పైకి పంపించడం అనేది జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పూర్తి స్థాయిలో జరిగింది. కానీ సెంట్రల్ నుంచి ఆ రిజర్వేషన్ అమలు కావాలి అంటే కేంద్రం నుంచి అది ఆదేశాలు రావాల్సి ఉంటుంది, దానికోసం వెయిటింగ్లో ఉందని చెప్పారు. అదే సమయంలో 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే ఈస్ట్ గోదావరిలో పర్యటిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా కాపుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే కాపు రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేం,
అది సాధ్యం కాదు. ఆల్రెడీ 50% పైగా ఉన్న రిజర్వేషన్ ఉన్న సందర్భంలో మళ్ళీ కాపులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వటం అనేది సాధ్యం కాదు అంటూ కుండబద్దలు కూడా చెప్పేశారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏమో కాపుల రిజర్వేషన్ ఇస్తానని అసెంబ్లీలో తీర్మానం చేస్తే, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు అని ఎన్నికల ప్రచారంలో తెగేసి చెప్పారు. ఆ నేపథ్యంలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత వస్తుందని అందరూ కూడా భావించారు. కానీ అనూహ్యంగా 2019 ఎన్నికల్లో ఆ కాపు ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లతో ఆల్మోస్ట్ మెజారిటీ కాపు ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడ్డాయి. తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లకి పరిమితమైంది. అప్పుడు సింగిల్గా పోటీ చేసిన జనసేన పార్టీ అయితే కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయాడు. సో కాపు ఓట్లు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి వేయలేదు, తెలుగుదేశం పార్టీకి పడలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడింది. అంటే రిజర్వేషన్లు సాధ్యం కాదని చెప్పిన జగన్మోహన్ రెడ్డిని కాపులు ఆదరించారన్న ఇష్యూ కూడా జరిగింది. అదే తరుణంలో అప్పటి తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించింది ఏంటంటే, ముద్రగడ పద్మనాభం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా పనిచేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోసం పనిచేశారు, అందుకనే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంతకాలం కాపులందరినీ కూడా రెచ్చగొట్టే పనిచేశారు, కాపుల రిజర్వేషన్ల అంశంతో కాపులందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి ఆ తర్వాత రైలు తగలబెట్టడానికి ఆయనే కారణం అయ్యారు అనేది ఆనాడు ముద్రగడ మీద ఉన్న తీవ్రమైన అపవాదు. అన్నట్టుగానే ఆ తర్వాత అంటే 2024 ఎన్నికల తర్వాత ఆయన ముద్రగడ పద్మనాభం ఆ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని ఏవోనగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా చేరారు. తన పేరును కూడా, తన క్యాస్ట్ని కూడా పూర్తిగా మార్చుకున్నారు. ముద్రగడ పద్మనాభం పేరు చివర రెడ్డి తగిలించుకున్నారు. ప్రస్తుతం ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పిలుస్తూ ఉన్నారు. ఇంతటి కీలకమైన పరిణామాలు ఈ కాపుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి జరిగాయి. సో ఇంత సెన్సిటివ్ ఇష్యూ అంటే ఒక విధంగా చెప్పాలంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలన్న అంశం మీద మద్దతుగానే ఉన్నారు. అలాంటి తరుణంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎంగా ఆయన ఈ కూటమి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తూ ఉన్న ఈ తరుణంలో మళ్ళీ కాపుల రిజర్వేషన్ అంశంలో అప్పుడు నమోదైన కేసులను మళ్ళీ తిరగదోడాలని, వాళ్ళందరిపైన మళ్ళీ హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళాలని ఎందుకు అనుకుంటాం, ఎందుకు అనుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది ఒక కుట్రపూర్తిగా జరిగింది. ఇది పై ప్రభుత్వ పెద్దల కంటే చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఎవరికి తెలియకుండానే జరిగింది. ఎవరి ఆదేశాలతో ఇది ఇష్యూ జరిగింది, ఇందులో ఉన్న కుట్ర ఏంటి అనే దాని మీద ప్రభుత్వం సీరియస్గా ఎంక్వైరీకి అయితే ఆదేశించింది. ప్రస్తుతం ఇంటర్నల్గా చాలా తీవ్రమైన డిస్కషన్ జరుగుతుంది. మరి కాసేపట్లో ఈ జీవోను రద్దు చేస్తూ మళ్ళీ జీవో ఇష్యూ చేయబోతున్నారు. సో ఆ జీవో వచ్చిన తర్వాత చాలామంది అధికారులపై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది మీద సస్పెన్షన్ వేటుపడే అవకాశం కూడా ఉంటుంది. నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో అయితే ఈ జీవో గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది, విపరీతమైన కాంట్రవర్సీ జరుగుతోంది. ఎవరికి వాళ్ళు భుజాలు తడుపుకునే పరిస్థితి ఏర్పడుతుంది, ఎవరిపైన వేటు పడుతుందోనని భయం కూడా కలుగుతుంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అయితే తన బ్లాక్లో చాలా సీరియస్గా ప్రస్తుతం అధికారులతో సమావేశమయ్యారు. మంత్రులతో కూడా ఆయన సమావేశమై దీని గురించి డిస్కస్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్ అశోక్, అంటే ఇంత సెన్సిటివ్ ఇష్యూలో మీరు అన్నట్టు ఇప్పుడు ఎవరైతే దీన్ని జారీ చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా వేటు పడుతుందనే భయం ఇప్పుడు ఉంది అన్నప్పుడు వాళ్ళు దీన్ని జారీ చేసే టైంలో కూడా వాళ్ళ ఆలోచన ఇదే ఉంటుంది కదా, హైకమాండ్తో డిస్కస్ చేయకుండా ఇంత సెన్సిటివ్ ఇష్యూలో మనం ఇలాంటి జీవోని పాస్ చేస్తున్నాము అని అంటే దానికి తగ్గట్టు కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మనం ఖచ్చితంగా డిస్కస్ చేసే ఒక అంశాన్ని బయటకు చెప్పాలి. అలాంటి విషయంలో అసలు సీఎంకి తెలియకుండానే ఇదంతా జరిగింది అని భావించాలా? నిజంగా సీఎంకి తెలియకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంత చేయగలరా? ఎస్, ఖచ్చితంగా. అంటే ఒకవేళ 1-2 అంశాలు ఉంటాయి. ఒకటి, కుట్రపూరితంగా కావాలని ఈ కేసుల్ని తిరగదోడే అంశాన్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు, ఇరుకును పెట్టేందుకు కాపులందరి దృష్టిలో ఒక వెన్నుపోటు పొడిచారన్నట్టుగా కూటమి పైన, పర్టికులర్గా చంద్రబాబు నాయుడు పైన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన వ్యతిరేకత వచ్చేలా కుట్రపూరితంగా ఒక ఆర్గనైజ్డ్గా ఈ ప్లాన్ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మొన్న మహానాడులో చంద్రబాబు నాయుడు ఒక స్టేజ్ మీద ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. మా పార్టీలో కోవర్ట్లు ఉన్నారు, ప్రభుత్వంలో కోవర్ట్లు ఉన్నారు, జగన్ కోవర్ట్ ఆపరేషన్ జరుగుతోంది ఇక్కడ, వాళ్ళందరికీ కూడా సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాను, నేను చాలామంది మీద నాకు అనుమానం ఉంది అన్నారు. అంటే అటు ప్రభుత్వంలో ఉన్న అధికారులపైన ఆయనకు కొంత అనుమానం ఉంది, అలాగే పార్టీలో ఉన్న వేరే పార్టీల నుంచి వచ్చిన నేతలపైన, తమ సొంత పార్టీ నేతల మీద కూడా కోర్టు ఆపరేషన్ జరుగుతుంది. వీళ్ళు జగన్కి టచ్లో ఉన్నారు, జగన్ ఇచ్చిన ఆదేశాలతో ఇక్కడ కోసం పనిచేస్తున్నారు, ఇక్కడ అప్డేట్స్ అన్నీ కూడా అక్కడికి మోస్తూ ఉన్నారు, జగన్ ఆదేశాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు అంటూ
సంచలనమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ జీవో ఇష్యూ అయింది. ఈ జీవో సీఎం దృష్టిలో లేదు అనేది మనకి సీఎం వర్గాలు చెప్తున్న మాట. డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇది తెలియదు అని. పోనీ హోమ్ మినిస్టర్ ఆదేశాలతో జరిగిందంటే హోంమంత్రి అనిత దృష్టిలో కూడా ఈ జీవో ఇష్యూ లేదు. అంటే ఈ కేసులు మళ్ళీ తిరగదోడే అంశం, హైకోర్టుకి వెళ్ళే అప్పీల్కి వెళ్ళే అంశం లేదు. అంటే హోంమంత్రి దృష్టిలో లేకుండా, సీఎం దృష్టిలో లేకుండా, డిప్యూటీ సీఎం దృష్టిలో లేకుండా, క్యాబినెట్ దృష్టిలో లేకుండా ఈయన ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఎందుకు జీవో ఇష్యూ చేయాల్సి వచ్చింది? ఇలాంటి సెన్సిటివ్ జీవోకి ఖచ్చితంగా సీఎం ఆదేశాలు అవసరం, అనుమతి అవసరం. అలాంటిది కేవలం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించిన సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన సిఫార్సుతో దీన్ని హైకోర్టుకు అప్పీల్కి వెళ్తున్నామని జీవోని ఏకంగా ఎట్లా ఇష్యూ చేసేస్తారు అని. ఇంత సంచలనమైన అంశంలో ప్రభుత్వ అధినేతల దృష్టికి లేకుండా, అంటే చంద్రబాబు నాయుడు మొన్న మహానాడులో చేసినట్టుగా కోర్టు ఆపరేషన్లో భాగంగానే ఇది చేశారా అనే దాని మీద ఇప్పుడు అశోక్ అయితే చంద్రబాబు నాయుడు అన్నట్టు మా పార్టీలో కోవట్లు ఉన్నారు, ప్రభుత్వంలో కోవట్లు పనిచేస్తున్నారు అని చెప్పిన దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్ ని మనం కోవట్కు భావించాలా? బికాస్ ఆయన పేరు అఫీషియల్ గా ఒక ఆర్డర్ పైన బేసిక్గా ప్రిన్సిపల్ సెక్రటరీయే ఇష్యూ చేయాల్సిన అవసరం ఉండదు. బేసిక్గా ఒక ప్రొసీజర్ ప్రకారం ఆ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇష్యూ చేసి ఉండొచ్చు. అయితే కుమార్ విశ్వజిత్ ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు హోమ్ డిపార్ట్మెంట్కి. సో ఆయనకు తెలిసి జరిగిందా, ఆయనే ఇష్యూ చేశాడా, లేకపోతే ఆయనకు కూడా తెలియకుండా ఇష్యూ అయిందా? ఇదంతా కూడా ఇంకా తెలియాల్సింది. అంటే మనం ఇక్కడ ఎవరిని కూడా ప్రస్తుతం అధికారుల్ని పేరు పెట్టి వీళ్ళే కోర్టు ఆపరేషన్ చేశారని మనం వల్ల ఇది కేవలం అనుమానం మాత్రమే. చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో ఉండి మన స్టేజ్ మీద ఆ రకమైన కామెంట్ చేశారు అన్నట్టుగానే ఇవాళ ఒక కోర్టు ఆపరేషన్ జరిగింది, ఒక జీవో ఇష్యూ అయింది. ఒక సెన్సిటివ్ అంశానికి సంబంధించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఒక జీవో ఇష్యూ అయింది. అది ప్రభుత్వ పెద్దలకు తెలియదు అనే ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇందులో ఏమైనా కోర్టు ఆపరేషన్ జరిగిందా, కుట్ర జరిగిందా అనేది కేవలం అనుమానం. ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్. అందులో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. అది ఎంత పెద్ద స్థాయి అధికారి అయినా, లేకపోతే ఎంత పెద్ద స్థాయి మంత్రి అయినా ఎవరినైనా కూడా ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. దీన్ని చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. సో ఇది ఏ కోణంలో జరిగింది అనేది, అసలు ఫైల్ ఎందుకు మూవ్ అయింది, ఎవరు మూవ్ చేశారు, దీన్ని ఎవరితో డిస్కస్ చేయకుండా జీవో ఇష్యూ చేయాలన్న ఆలోచన ఎవరిది, ఎందుకు జీవోలన్నీ కూడా అసలు ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండానే ఇష్యూ అవుతున్నాయా, ఈ ఒక్క జీవో విషయంలోనే ఇట్లా జరిగిందా ఏంటన్న దాని మీద ప్రస్తుతం సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఆదేశించారు. ప్రస్తుతం కూడా అదే అంశం మీద డిస్కస్ చేస్తున్నారు. చూద్దాం సాయంత్రం లోపే దీని మీద క్లారిటీ వస్తుంది. మరి కాసేపట్లో అయితే ఈ జీవోను రద్దు చేస్తూ మరో జీవోను అయితే ఇష్యూ చేయబోతున్నారు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.